హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అడ్డా 24/7. సో మీరందరూ కూడా తమ్నైల్ చూసే ఉంటారు. సో మనకు రీసెంట్గానే తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో బాండ్ ఉందా అన్నది మన యొక్క టాపిక్ అండి. అండ్ అదేవిధంగా సో ఇందులో కొన్ని డిస్క్వాలిఫికేషన్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఆ పాయింట్స్లో ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినప్పటికీ కూడా వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తారు. సో అవి ఏంటి అనేది మనం ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ది మనం బాండ్ చూసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్ ఓపెన్ చేసి పారా నెంబర్ 23 చూసుకుంటే మనకి ఇలా ఇండెమ్నిటీ బాండ్ అని ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు క్లియర్గా ఏమని రాశారంటే ఎవరైతే ఈ ఎగ్జామ్ రాసి అందరూ కూడా జాబ్లో జాయిన్ అవుతారో వాళ్ళు అపాయింట్ అయిన తర్వాత యాజ్ ఏ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ కానీ లేదా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్గా కానీ వాళ్ళు వచ్చేసి 5 ఇయర్స్ బాండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరైతే ఇక్కడ బాండ్ 5 ఇయర్స్ బాండ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత ఇది మనకు ట్రైనింగ్ పీరియడ్ ఎక్స్క్లూడ్ చేసి మనకు ట్రైనింగ్ వచ్చేసి 1 ఇయర్ ఉంటుంది. సో ఆ 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాల పాటు మీరైతే బాండ్ రాసుకోవాల్సి ఉంటుంది. సో 5 ఇయర్స్ పాటు మీరు ఎక్కడికి కూడా వెళ్ళలేరు, ఆర్టీసీ దగ్గర వర్క్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత డిస్క్వాలిఫికేషన్ పాయింట్స్ ఒకసారి చెక్ చేశారనుకోండి, చూడండి అమ్మా ఇక్కడ అన్నీ కూడా ఒక సో ABCDE లాగా టోటల్గా 5 పాయింట్స్ అయితే మీకు క్లియర్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇది కూడా మనకు పారా నెంబర్ 19లో డిస్క్వాలిఫికేషన్ పాయింట్స్ గురించి అయితే రాశారు. సో ఒక్కొక్క పాయింట్ మనం అయితే డీటెయిల్గా చూద్దాము. సో ఇక్కడ మనకు అన్ని అర్థమవు కాబట్టి దీన్ని డీటెయిల్గా మళ్ళీ స్ప్లిట్ చేసి సపరేట్గా రాసాము. సో ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఏ చూసామనుకోండి, ఇక్కడ సపరేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ అటెస్టెడ్ ఫామ్. అంటే మీరు కనుక మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మీ యొక్క డీటెయిల్స్ లైక్ 10th కానివ్వండి, ఇంటర్ కానివ్వండి, మీ యొక్క డిగ్రీస్ కానివ్వండి, మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ కానివ్వండి, ఇలాగా మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఓకే, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. తర్వాత బి పాయింట్ వచ్చేసి నో ఎన్కావేజింగ్. అంటే ఏంటంటే ఇందులో కంప్లీట్గా మెరిట్ బేసిస్ పైనే రిక్రూట్మెంట్ జరుగుతుందన్నమాట. ఈ రికమెండేషన్స్ జరగవు. మీకు లైక్ ఎమ్మెల్యే తెలిసిండొచ్చు, ఎంపీ తెలిసిండొచ్చు, మినిస్టర్ తెలిసిండొచ్చు, వాళ్ళు ఒకవేళ వాళ్ళ రికమెండేషన్తో మీరు వచ్చారు అని ఫ్యూచర్లో తెలిసినా, లేదు మీ యొక్క ఎవరో ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళ హెల్ప్తో మీరు వచ్చారు, ఇలా ఏదో ఒక ఫ్రాడ్ చేసి మీరు వచ్చారనుకోండి అని తెలిసిందనుకోండి, అప్పుడు కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారని చెప్పేసి పాయింట్ బి చెప్తోంది. సో ఎవరు ఇస్తారు సార్ అని చెప్పేసి నన్ను అడగకన్నమా, అది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. పాయింట్ బిలో రాశారు. అది ఇఫ్ హీ షీ ఆర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ ఆర్ త్రూ రిలేషన్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ అదర్స్ హ్యాస్ canvassed or endeavored to enlist for his or her candidature extraneous support whether from official or non-official sources for selection or appointment to any service అని చెప్పేసి బిలో వాళ్ళే రాశారు. అది ఓకే, నేను చెప్తున్న పాయింట్ కాదు. సో థర్డ్ పాయింట్ చూడండి ఒకసారి ఇక్కడ, నో పర్సన్ హూ హ్యాస్ మోర్ దాన్ వన్ వైఫ్ లివింగ్ ఆర్ హూ హ్యాస్ స్పౌస్ లివింగ్ ఆర్ మ్యారేజ్ ఇన్ ఎనీ కేస్ ఇన్ విచ్ సచ్ మ్యారేజ్ ఇస్ వైడ్ బై రీజన్స్ ఆఫ్ ఇట్స్ టేకింగ్ ప్లేస్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ సచ్ స్పౌస్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ సెలెక్షన్ ఆర్ అపాయింట్మెంట్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ఎనీ సర్వీస్. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దామన్నమాట. సో ఇక్కడ సిలో అగినంత స్ప్లిట్ చేశాను, సారీ ఇక్కడ సిలో ఇక్కడ మీకు స్ప్లిట్ చేశాను. సో సిలో ఒకసారి చదివితే పాయింట్ ఏమని రాశారు చూడండి, a person is not eligible for a government job if he already has one living wife. ఆయనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆయనకు ఆల్రెడీ ఒక వైఫ్ ఉంది. సో ఉన్నా కూడా ఇంకొక ఉమెన్ ఆయన పెళ్లి చేశారనుకోండి, అప్పుడు జనరల్గా ఏమవుతుందంటే ఆయన మ్యారేజ్ వచ్చేసి ఇల్లీగల్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, ఇట్ ఈస్ నాట్ ఏ లీగల్ మ్యారేజ్, ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఓకే, సో ఇలా కనుక మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి సింపుల్గా చెప్పాలంటే సెకండ్ వైఫ్ ఉన్నారనుకోండి, ఒక మేల్కి ఒక హస్బెండ్కి ఆల్రెడీ ఒక సెకండ్ వైఫ్ ఉందనుకోండి, ఆయన సెలెక్షన్ అయిన తర్వాత కూడా ఆయన సెలెక్ట్ అయినా కూడా ఆయన్ని తీసుకోరు, ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తారు. సో డి పాయింట్ కూడా సిమిలర్గా ఇదే విధంగా ఉంటుందన్నమాట. సో సి పాయింట్ వచ్చేసి మెన్స్కి అయితే, డి పాయింట్ వచ్చేసి ఉమెన్స్కి. సో ఉమెన్స్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఇంకొక సెకండ్ హస్బెండ్ ఉన్నాడు అనుకుని మనకి ఇక్కడ ఉంటే అప్పుడు కూడా వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తారని చెప్పేసి మనకు ఇక్కడ డి పాయింట్ చెప్తుంది. అలాంటి మ్యారేజ్ జనరల్గా ఇల్లీగల్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఎగ్జామ్ క్వాలిఫై అయినప్పుడు కూడా మీకు కనుక సెకండ్ హస్బెండ్ ఉంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారని డి పాయింట్ చెప్తుంది. సో ఫైనల్గా ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, మీరు కనుక ఈ
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నుంచో లేదా స్టేట్ గవర్నమెంట్ జాబ్ నుంచో లేదా పిఎస్సి అంటే ఒక గవర్నమెంట్ కంపెనీ నుంచో లేదా మున్సిపాలిటీ లోకల్ అథారిటీ నుంచి కనుక మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసి ఉంటే అంటే డిస్మిస్ చేసి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ స్టేట్ గవర్నమెంట్ జాబ్ కానీ పిఎస్సి కానీ మున్సిపాలిటీస్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా కానీ మిమ్మల్ని డిస్మిస్ చేసి ఉంటే లైక్ రీజన్స్ లైక్ కరప్షన్ ఇలా కరప్షన్ కేసెస్ పైన లేదా ఏదో ఒక కేసు పైన మిమ్మల్ని కనుక డిస్మిస్ చేసి ఉంటే సెంట్రల్ కానీ స్టేట్ కానీ పిఎస్యు కానీ లేదా మున్సిపాలిటీ కానీ ఇలాగా లోకల్ గవర్నమెంట్ కానీ మిమ్మల్ని కనుక డిస్మిస్ చేసి ఉంటే అప్పుడు కూడా మీరు ఎలిజిబుల్ కాదు, మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసేస్తారనమాట. సో ఇవన్నీ కూడా మనకు డిస్క్వాలిఫికేషన్ పాయింట్స్. ఓకే, సో అదేవిధంగా ఎవరైతే ఈ తెలంగాణ ఆర్టీసీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన ADA 24/7 బ్యాచెస్ని అయితే లాంచ్ చేసింది ఫర్ బోత్ టీఎస్టీ అండ్ ద ఎంఎస్టీ పోస్ట్. సో ఈ పోస్ట్లకు ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే మన ADA 24/7 ఇక్కడ లైవ్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ లెక్చరర్ నోట్స్, ఓకే, లెక్చరర్ నోట్స్ని ఇస్తుంది, ప్లస్ ఈ బుక్స్ని కూడా ఇస్తుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా మనకి ఇక్కడ సో ఈ బుక్స్ అందరూ ఆల్సో టెస్ట్ సిరీస్ లేదా మాక్ టెస్ట్ సిరీస్ కానీ మాక్ టెస్ట్ కూడా మనకైతే ఈ యొక్క బ్యాచెస్లో ఉంటాయి. సో మనకి ఇక్కడ లైవ్ క్లాసెస్ ఆల్రెడీగా ఉంటాయి. సో లైవ్ అయిపోయిన వెంటనే మనకు రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 300+ లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఈ బ్యాచ్లో ఎన్రోల్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ బ్యాచెస్లో ఎన్రోల్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ADA 24/7 అని టైప్ చేయండి. సో ADA 24/7 అని టైప్ చేస్తే మీకు యాప్లో వచ్చేసి ఈ లోగోతో యాప్ చూపిస్తుంది. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఇలా బేసిక్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయి అవన్నీ మీరు కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేయండి. సో స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేయండి. సో ఏపీ అండ్ తెలంగాణ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. సో వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు టీఎస్పిఎస్సి పైన సెలెక్ట్ చేయాలి. సో టీఎస్పిఎస్సి పైన సెలెక్ట్ చేస్తే టీఎస్పిఎస్సి పైన క్లిక్ చేస్తే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అన్ని బ్యాచెస్ మనకి ఇక్కడ విజిబుల్ ఉంటాయి. సో ఇక్కడ చూసారా టీఎస్టీ బ్యాచ్, ఎంఎస్టీ బ్యాచ్ చూపిస్తుంది. సో ఇక్కడ బ్యాచెస్ యొక్క ప్రైస్ కూడా చూపిస్తుంది మనకు 1874, 2399 రూపీస్ అనమాట. సో ఏదో ఒక బ్యాచ్ పైన మీరైతే క్లిక్ చేయండి. సో మీకు కావాల్సిన బ్యాచ్ పైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీఎస్టీ బ్యాచ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు ఇప్పుడు మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేయాలి. సో మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎంటర్ కూపన్ కోడ్ దగ్గర Y1030 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు అప్లై అని నొక్కండి. సో దట్ మనకు ఇప్పుడు డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఫైనల్ ప్రైస్ ఇక్కడ విజిబుల్ అవుతూ ఉంటుంది. సో మీరు Y1030 కూపన్ కోడ్ని వాడి అప్లై అని నొక్కగానే మనకు డిస్కౌంట్ వస్తుంది. ఫైనల్ ప్రైస్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు బై నౌ క్లిక్ చేసేసి ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ అయితే వాడి ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వచ్చు. ఓకే, సో ఇలాగైతే మీరు బ్యాచెస్లో ఎన్రోల్ అవ్వాలన్నమాట. సిమిలర్గా ఇదే విధంగా మీరైతే ఈ ఎంఎస్టీ బ్యాచ్లో కూడా ఇలాగే ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ కోర్స్ గురించి, ఈ బ్యాచ్ గురించి ఇంకా ఏమైనా సరే డౌట్స్ ఉంటే 8800680247 నెంబర్కు మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని అయితే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని మీరు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా సరే ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే గైస్, సీ యూ, బై, ఆల్ ద బెస్ట్.